నేను మన కాల్ కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ ఓ- కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే అండి. ఓకే. బర్త్ డీటెయిల్ చెప్తారా ఒకసారి? 14th November 1983 అండి. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ మార్నింగ్ మార్నింగ్ 11:55. 11:55 AM. అవునండి. ఏం ఏ ఊరు? కామవరపుకోట అని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సామర్లకోట, కామవరపుకోట. కామవరపు కోట. ఆ, ఓకే ఓకే, వచ్చింది. వెస్ట్ గోదావరిలో ఉన్నది. సార్. అవును సార్. మీది మకర లగ్నం వచ్చింది, తర్వాత నక్షత్రం వచ్చే శతభిష నక్షత్రం వచ్చింది. అవును సార్. ఒకసారి టైం ఎంత కరెక్ట్గా ఉందో వెరిఫై చేద్దాం. ఆ, ఓకే సార్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను అయితే బుటిక్ రన్ చేస్తున్నాను సార్. మ్మ్, ఆ, మ్మ్. ఉమ్, అది ఫైనాన్షియల్ గా ఎలా ఉంటది, ఫ్యూచర్ ఎట్లా ఉంటది? మీరు ఇచ్చిన టైం ఏదో తేడాగా ఉన్నట్టుందండి. సో 11:55 AM ఎవరు ఇచ్చారు? పేరెంట్స్ నోట్ చేసిందే సార్. 11:55 to 12 మధ్యలో ఉన్నారు మార్నింగ్. అవునా? అవును సార్. 11:44 కావచ్చు అంటారా? ఒక 10 నిమిషాలు వెనక్కి కూడా జరగచ్చు కదా? జరగచ్చు సార్. ఓకే, సరే, ట్రై చేద్దాం. వాళ్ళు 11:44 వేసుకున్నా నేను. అంటే చరలగ్నానికి నక్షత్రం లగ్నం టాలీ కట్టి ఇక్కడ సరిపోతా ఉంది ఇప్పుడు. ఆహా. ఓకే, సో నేను 1-2 ఈవెంట్ చెప్తాను. సరే, బొటికి ఎప్పుడు పెట్టారు? 2016 లో సార్. 16 ఎండింగ్, 17 స్టార్టింగ్. అంతకుముందు ఏం చేశారు? అంతకు ముందు ఏం చేయలేదు సార్. హౌస్ వైఫ్ అంతే. ఖాళీగానే ఉన్నాను. హౌస్ వైఫ్. ఓకే, సరే, ఓకే. సో మకర లగ్నానికి దశమాధిపతి అయిన శుక్రుడు కుజుడితో కలిశాడు. దశమంలో లగ్నాధిపతి అయిన శని దశమంలో ఉంటే అష్టమాధిపతి కలిసి ఉన్నాడు. గుడ్, బాగున్నది. తర్వాత సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. స్టార్ లార్డ్ అయిన రాహు పంచమంలో ఉన్నాడు, మృగశిరలో ఉన్నాడు. తర్వాత ప్లానెట్స్ ఏమీ డిస్టర్బ్ కాలేదు. సో గురువు మాత్రం డిస్టర్బ్ అయ్యాడు కొంచెం. గురువు నక్షత్రంలో ఉన్న రవి కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. బట్ బుధుడు 11th లో ప్లేస్ అవ్వడం, గురువు 11th లో ప్లేస్ అవ్వడం వల్ల రవి అనేవాడు సేవ్ అవుతున్నాడు. సో రవి ఏంటిది? కారక ఫర్ జనరల్లీ హెల్త్, పవర్, పొజిషన్, వర్క్, వీటన్నిటిలో ప్రోగ్రెస్ రావడానికి ఒకసారి ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. కుజు శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి ఏంటిదనంటే మనకి బొటిక్ కావచ్చు, కెమికల్ కావచ్చు, వీటన్నిటిలో ఇస్తూ ఉంటుంది. పర్వాలేదు. లగ్నాధిపతి దశమంలో ఉండడం చాలా బాగుంది. సో స్టార్ లార్డ్ అనేవాడు పంచమంలో ఉన్నా కతే మెలిఫిక్ అయ్యాడు. పర్వాలేదు, చార్ట్ అనేది డీసెంట్ గానే ఉన్నది. ఓకే సార్. తర్వాత టైం ఎట్లా ఫ్లో అవుతుంది అనేది చూస్తే ప్రోగ్రెసివ్ అంటే జూపిటర్ వక్రత్వం ఉంది. ఒకసారి చెప్తాను. ఓకే సార్. అంటే 2016లో ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ కంజైన్ చేస్తున్నాడు 16-17లో. అంటే ఏంటంటే త్వరగా అంటే ప్రోగ్రెస్ని ఇచ్చే విధంగా కనిపించలేదు. మీరు స్టార్ట్ చేసిన టైమింగ్ ఏదైతే ఉన్నదో ఇంచుమించుగా 16లో శనిలో మీకు ఏం జరుగుతుంది? రవి భుక్తి జరుగుతూ ఉన్నది. ఓకేనా? 2016 మే నుంచి 17 ఏప్రిల్. సో ఏంటిది? రవి స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం. రవి స్వక్షేత్రగతుడు కాదు కాబట్టి మార్స్ 9th house ఇచ్చాడు. అంటే ఏంటంటే మనకి వస్తూ ఉంటాయి కానీ డబ్బులు అక్కడికక్కడికే సరిపోయేటట్టు వచ్చినట్టు చూపించింది. దీనిలో కూడా అబ్స్టకల్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. మీకు 2019 నాటికి ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ కి స్క్వేర్ ఇస్తున్నాడు. ఇది బాగోలేదు కాబట్టి కొంత ప్రోగ్రెస్ కనిపిస్తున్నా కూడా అబ్స్టకల్ ఉంటుందన్నమాట. నేను అనుకున్నంతగా ప్రోగ్రెస్ అవుతున్న విధంగా వెళ్ళట్లేదు. కొంత ఇబ్బందులు, లేదంటే ఆరోగ్యం, ఏదో ఒక ట్విస్ట్ అనేది ఈ 19 నవంబర్ 20 నవంబర్ మధ్యలో 5-6 నెలలు అటు ఇటుగా చూడండి. కనిపించిందా? అవును సార్. అవునండి, అది కరోనాది వచ్చి క్లోజ్ అయిపోయింది. అయ్యో, ఓకే. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారా? సార్ స్టార్ట్ చేశాం సార్. అంటే అక్కడ ఉన్న ఆఫీసు, ఆ వర్క్ స్పేస్ అంతా తీసేశారు? లేదు సార్, అదే మళ్ళీ కొంచెం క్లోజ్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయిపోయి ఓపెన్ చేశారు. మళ్ళీ ఓపెన్ చేశాం. ఓకే ఓకే ఓకే.
దాని తర్వాత మీకు మళ్ళీ ఎక్కడ అవకాశం వచ్చింది, ఇంకా అవకాశం సరిగ్గా అనుకున్నట్టుగా రాలేదు అని అంటే అవును సార్. అనుకున్నట్టుగా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని అర్థం అనమాట. ఓకే, ఆ, 21, ఆ, 22 ఇవన్నీ గొప్పగా లేదు. తర్వాత మెర్క్యూరీ అనేవాడు వక్రించి శుక్ర నక్షత్రానికి వెళ్ళాడు. తర్వాత మీకు జూపిటర్ భుక్తి జరుగుతుంది 2022లో. ఓకే, 22 నుంచి అవును 25. సార్. జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం సన్ అనమాట. 10th లో ఉండి మీరు చాలా కష్టపడుతున్నట్టు లెక్క, కానీ కష్టానికి అనుకున్నంతగా అంటే ఏంటంటే అసలు రన్ చేయాలా వద్దా అన్నంత డిసాటిస్ఫాక్షన్ వచ్చేసింది. ఇదంతా మనకు అవసరమా అన్నంత ఫీలింగ్ 2023 సార్. నవంబరు ఇదంతా చాలా డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. 23, 24 ఆరోగ్యం కానీ అవును సార్. లేదనంటే ఇటు సైడ్ వర్క్ కానీ అసలు అవును చాలా సార్. ప్రెజర్ పెరిగిపోతా ఉంది. అంటే మనం చేసే కష్టం 100 రూపాయలు అయితే వచ్చే రిజల్ట్ 5 రూపాయలు లాగా ఉంది. ఆదాయం అవును వ్యయం సార్. లాగా కరెక్ట్. ఉందన్నమాట పరిస్థితి. ఓకేనా, సో అవును ఆదాయం సార్. కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. సో డిసాటిస్ఫాక్షన్ ఇచ్చింది, కనిపించింది కదా. అవును సార్, అంటే బాగా ఒక అండి. ఒక 5-6 నెలలు బాగున్నట్టు అనిపించింది అనమాట. 2022లో ప్రోగ్రెసివ్ వెనస్ 10,000 కంజైన్ చేశాడు. 22, 23లో ఇచ్చినట్టే ఇచ్చి ఏదో ముందుకు పోతుందనే మూమెంట్ లోనే మళ్ళీ డిసప్పాయింటింగ్ ఆపరేట్ అయింది అనమాట. కనిపించింది కదా. అవును సార్. అవును సార్, కనిపించింది. ఒకటేసారి సడన్ గా ఎక్కువ ఆర్డర్స్ ఏదో వచ్చేసేసి ఒక 5-6 నెలలు చాలా బిజీగా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏమీ లేదు, ఏంటని మళ్ళీ చూస్తే డల్ అయిపోతుంది. అవును సార్, అట్లా కరెక్ట్. అయింది. ఓకే, సరే సరే సరే. ఓకే, సో ఇప్పుడు మీ రెంట్స్ అవన్నీ సరిగా పే చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా పోతా ఉందా, లేదంటే ఇబ్బంది లేకుండా వర్కర్ వరకు వచ్చేటట్టు వస్తుంది సార్. వస్తుంది? అంతే వస్తుంది. ఓకే, మీకు అంటే మీకు చేయగలిగే క్యాపబిలిటీ ఉంది, కానీ మీరున్న సిచ్యువేషన్ పరిస్థితి అనేది అనుకూలంగా అవ్వట్లేదు. అర్థమైందా? మనం కష్టం అవును సార్. పడుతున్నాం కానీ ఆ కష్టానికి తగ్గట్టుగా వెళ్ళట్లేదు చాటు. అవును సార్. చూద్దాం. సో మెర్క్యూరీ కూడా ఏంటంటే 6th లార్డ్ కనుక వక్రిస్తే ఇమ్యూనిటీ ఆఫ్ ది హెల్త్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఇష్యూస్, ఒక్కోసారి హార్మోనల్ ఇష్యూస్, గైనికల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా థైరాయిడ్ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కనిపించాయా? అవును సార్, బ్యాక్ పెయిన్ అది ఉందండి. హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి సార్. ఓకే ఓకే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఆస్పెక్ట్స్ ఏమీ ఫామ్ అవ్వట్లేదు. సరే చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ ప్రోగ్రెస్ అంటే బ్రేక్స్ లేకుండా ఆస్పెక్ట్స్ ముందుకు వెళ్ళాలి, వెళ్తేనే ముందుకు వెళ్తుంది. తర్వాత బుధ దశ వచ్చింది. బుధుడి స్టార్ ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయి. కాబట్టి బుధుడు స్టార్ లైడ్ వీనస్ 9లో ఉన్నాడు అంతే. అంటే బుధుడు వక్రించాడు, దాని స్టార్ లైడ్ అయిన వాడు 9లో ఉన్నాడు. అంటే బుధుడు యాక్చువల్లీ శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసినా కూడా ఆయన ముందుకు వెళ్ళిపోయి వక్రించేశాడు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ హెల్త్ అనేది కొంత ఇబ్బంది పెట్టి మీకు వర్క్ చేయనీయకుండా కొంత అది చేస్తా ఉన్నట్టే లెక్క. అర్థమైందా? అవును సార్. పూర్తిగా కష్టపడలేకపోవడానికి గల కారణం కానీ ఇదంతా చేస్తా ఉన్నది. ఫ్లో సరిగా వెళ్ళట్లేదు యాక్చువల్లీ. అవును సార్. బుధ దశ పడింది. బుధుడి ఇప్పుడు బుధుడు కేతువు పరివర్తన చెందారు కానీ. ఓకే సరే, ఇక్కడ ఏంటంటే మీరు ఒక విషయం నేనైతే స్ట్రాంగ్ గా చెప్పేది ఏంటంటే, మీరు అనవసరంగా ఇంకా ఎక్కువ రిస్క్ చేసి డబ్బులు ఎక్కువ బిజినెస్ లో పెట్టడం అనేది అనవసరమైన విషయం. వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేదంటే మాత్రం మనం మళ్ళీ స్ట్రెస్ తీసుకోవడం అనవసరమైన విషయం. ఎందుకంటే ఫ్లో సరిగా వెళ్ళట్లేదు. అంటే ఏంటంటే ఎక్కడో మనం వెళ్ళే మార్కెటింగ్ కావచ్చు, లేదంటే మనం చేసే హార్డ్ వర్కింగ్ లో కావచ్చు, ఆలోచన ప్యాటర్న్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్ గా లేకపోతే ఈ రోజుది రేపటిది అట్లా ఉంటుంది కదా. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఏదో కొత్త వెరైటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బట్ మనం అనుకున్న పే చార్జ్ అది చేసేదానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎన్విరాన్మెంట్ సపోర్టివ్ గా ఉండకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనమాట. అర్థమైందా? ఫ్లో సరిగా వెళ్ళినప్పుడు, మనకు అనుకూలంగా వెళ్ళినప్పుడు మనం వర్కౌట్ అయినంత వరకే చేయాలి. ఎక్కువ రిస్క్ స్ట్రెస్ తీసుకోవద్దు దానివల్ల. ఎందుకంటే మీకు ఏంటంటే లగ్నాధిపతి దశమంలో ఎగ్జాల్ట్ అయి ఉండడం వల్ల నేను చాలా హైయెస్ట్ పొజిషన్స్ లోకి వెళ్ళాలి, టాప్ పొజిషన్స్ లోకి వెళ్ళాలి అనే ప్రయత్నం పట్టుదలతో మీరు స్టార్ట్ చేయడం కనిపించింది. అర్థమైందా? కాకపోతే ఈ డబ్బులు మేకింగ్ చేయడంలో మీరు వదిలేస్తున్నారు, అంటే పూర్తిగా అవ్వట్లేదు. ఎందుకంటే ధనస్థానంలో ఉన్న చంద్రుడు తర్వాత శని ఇద్దరు కూడా రాహు నక్షత్రాన్ని ఆక్యుపై చేసి రాహు పంచమంలో ఉన్నాడు. అర్థమైందా? మెలిఫిక్ అయ్యే వరకు ఏంటంటే కొంచెం ఎమోషనల్ గానో ఇట్లా బిహేవ్ చేస్తే మీరు ఒక్కోసారి లైట్ తీసుకుంటారు. ఇక అంటే పెద్దగా ప్రాఫిట్ మేకింగ్ గురించి ఆలోచించకపోవడం, వదిలేయడం ఇట్లాంటివన్నీ కనిపిస్తా ఉన్నాయి. అంతేనా? అవును సార్. చెప్పాలంటే బిజినెస్ ని బిజినెస్ లాగా చేయకుండా ఫ్రెండ్షిప్ లాగా చేస్తున్నారు. అట్లాంటివి కూడా కొన్ని అవుతున్నాయి. ఆస్పెక్ట్స్ యాక్చువల్ గా సరిగా ఫామ్ అయ్యి వెళ్ళట్లేదు. కాబట్టి నేనేం రికమెండ్ చేస్తానంటే హెల్త్ మీదనే, ఫిట్నెస్ మీదనే ఫోకస్ చేయండి ఫస్ట్.
అది ఓకే సార్. అంటే ఈ ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో ఒక పార్ట్ టైం లాగానే మేనేజ్ చేయాల్సి వస్తూ ఉంటది. ఎందుకంటే ఆస్పెక్ట్స్ ఇమీడియట్ గా ఫామ్ అవ్వట్లేదు. ఈ ఫామ్ అయ్యే టైంకి మన ఏజ్ అంతా ముందుకు పోతా ఉన్నది, అర్థమైందా? ఈ అవును 30s సార్. తర్వాత ఇది రిజల్ట్ ఇస్తా ఉన్నది. అప్పటికి మీకు 50 years వస్తాయి, ఓకేనా? సో దాని ఆహా, తర్వాత ఓకే సార్. అంటే అప్పుడు సంగతి అప్పుడు కదా, ఇప్పుడు సంగతి ఇప్పుడు కావాలి కదా. అవును కాబట్టి ఇప్పుడు అవును సార్. ఇమీడియట్ గా అవి రిజల్ట్స్ ఇమీడియట్ గా ప్లేస్ చేయట్లేదు. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికే ప్రయత్నం చేయమని చెప్తాను. ఓకే, ఫస్ట్ హెల్త్ మీదనే ఓకే సార్. ఫోకస్ చేయమని చెప్తాను, సరేనా? ఓకే సార్. ఓకే సార్. ఏం కొంతవరకు నేర్చుకున్నారా ఏమన్నా ఏం అస్ట్రాలజీ? నేర్చుకోలేదు. ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను సార్. మీ వీడియోస్ అన్ని చూస్తాను. అసలు మీరు కాల్ చేసి మీ వాయిస్ వినగానే అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీడియోస్ అన్ని అసలు ఎక్కడ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఏమీ లేకుండా నీట్ గా అసలు పెట్టుకున్నామంటే గంట ఆ, వెళ్ళిపోతుంది బుర్రలోకి మీ అవును, వీడియోస్. యాడ్స్ డిసేబుల్ చేశాం కదా, సో కాబట్టి ఇబ్బంది అవును ఉండదు. అవును, కరెక్ట్. అవును సార్, అది చాలా బాగా నచ్చుతుంది నాకు మీ వీడియోస్ అన్నిట్లో. థ్యాంక్ యూ. అది కూడా ఆల్ ది బెస్ట్. హెల్త్ ఒకటి ఫస్ట్ టేక్ కేర్ చేయండి, ఎందుకంటే బిజినెస్ గురించి వరి కాకండి. మీరు ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ పర్సనాలిటీ, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదన్నప్పుడు మీకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటది. పర్ఫెక్ట్ గా చేయాలనే మనస్తత్వం మీది. దానివల్ల ఏంటంటే అవును ₹1 ఎక్కువైనా ఖర్చు పెట్టి మనం చేయాలనే మనస్తత్వం ఇస్తుంది. కానీ పరిస్థితి, మనం ఉన్న ఎన్విరాన్మెంట్, మనం ఉన్న లొకేషన్ లో వాళ్ళు అంత పే చేయకపోవడం అనేది ముందుకు పోనీయట్లేదు, అర్థమైందా? దాన్ని అవును దాన్ని సార్. పూర్తిగా అవును మార్చలేం కదా అన్ని కూడా. కాబట్టి అవును ఏంటంటే అవును సార్. టైం వస్తుంది, అవకాశం వస్తుంది. వచ్చే వరకు ఏంటంటే సెల్ఫ్ ఎఫర్ట్ నే నమ్మి ముందుకు పోవాల్సి వస్తూ ఉంటది. మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేస్తా వెళ్ళినాం అనుకో, గ్రీడీతో మనం ఉన్నదాన్ని పాడు చేసుకుంటాం అనమాట. అవును సార్. అవును సార్. ఆల్ ది బెస్ట్. ఫైనాన్షియల్ గా బానే ఉంటుంది సార్. ఫైనాన్స్ అంటే మినిమం గ్యారంటీ ఉంటుందండి. మీరు ఎక్స్ట్రీమ్ గా ఆహా. ఏదైతే వెల్త్ క్రియేషన్ లాగా, ఇప్పుడు సర్వైవల్ కి ఇప్పుడు మీ ఎంప్లాయీస్ ఎక్స్పెండిచర్ వెళ్ళిపోతున్నాయి, అలా వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోతా ఉంటది. మధ్య మధ్యలో దొరుకుతూ ఉంటుంది, చిన్న చిన్న ట్రాన్సిట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఓకే నెలలు సార్. బాగా వెళ్తా ఉంటది, కొన్ని నెలలు మళ్ళీ డల్ అయిపోతా ఉంది అనమాట. ఎందుకంటే ఫ్లో ఒరిజినల్ గా మేక్ చేసింది అనుకో గట్టిగా వెళ్ళేది అనమాట. కాకపోతే అవును సార్. మీకు తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు చిల్డ్రన్ ప్రాస్పెక్టివ్స్ అట్లా తీసుకున్నారనుకో ఆ, ఇంకెళ్తుంది. అంటే ఇప్పుడు 2030 దాటిన తర్వాత నుంచి వాళ్ళది ఉంటుంది ఓకే కదా సార్. వాళ్ళ పరిస్థితి. అక్కడ అవును బాగా పోతుందంటే వాళ్ళు బాగా చేస్తారని అర్థం, అర్థమైందా? వాళ్ళు మంచిగా అవును ఎదుగుతారని సార్. అర్థం, అర్థమైందా? ఆహా. ఓకే సార్, అర్థమైంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.